హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సంభవం అధ్యాయం 1 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా అదిరింది. మూవీ రన్ టైం అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చెప్తా, ఎందుకంటే ఈ మూవీలో స్టోరీ ప్లాట్ చెప్పడం కన్నా పక్కన పెట్టేయడం బెస్ట్ అనమాట. అంటే బాగాలేదని కాదు, చాలా కష్టం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో సింపుల్ గా చెప్పాలంటే కేరళ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు భయ్య, వాళ్ళు ఒక మిస్టీరియస్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లూప్ లో అయితే ఇరుక్కుపోతారు. చాలా మిస్టీరియస్ గా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా. అసలు ఫారెస్ట్ లో ఏం జరుగుతుంది, మరి పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ సంభవం అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ మైండ్ దొబ్బేసింది నాకు కాన్సెప్ట్ కి. చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు ఇదే టైప్ లో బ్లింక్ అనే కాన్సెప్ట్ చూసాను నేను అప్పట్లో, సేమ్ ఇలాగే మైండ్ దొబ్బింది నాకు. బట్ దానికంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసింది ఈ మూవీ అయితే. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది, నాకైతే నచ్చింది. బట్ నెగిటివ్స్ ముందు చెప్పేస్తా, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు నాకు మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎమోషన్ అన్నదాన్ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేకపోయారు. ఎందుకంటే మీకు స్టోరీని స్టార్టింగ్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ స్టార్టింగ్ లోనే మిమ్మల్ని స్టోరీలోకి డైవ్ ఇన్ చేస్తారు అనమాట. సో అక్కడ నుంచి క్యారెక్టర్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి మీకు వస్తూనే ఉంటాయి, ఏం అర్థం కాదు. సో దానివల్ల ఎమోషనల్ కనెక్ట్ అన్నది అంతగా వర్కౌట్ అవ్వదు, అది ఒకటే నా కంప్లైంట్. అండ్ ఇంకొంచెం ఎగ్జిక్యూషన్, ఆ టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా ప్రెజెంట్ చేస్తుంటే అందరికీ అర్థమవుతుంది కదా. అంత కన్ఫ్యూజ్ ఎందుకు క్రియేట్ చేయడం. ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, ఎక్కువగా హాలీవుడ్ కానీ వేరే కొరియన్ థ్రిల్లర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, నాకు అలాంటివి ఎక్కువ చూస్తుంటాం కాబట్టి టైం లూప్ కాన్సెప్ట్ ఓకే, పర్లేదు, అర్థమైంది. కొంచెం బాగా బ్రెయిన్ పెట్టాల్సి వచ్చింది ఎక్కడ మిస్ అవ్వకుండా. అండ్ వాళ్ళ టైం లైన్స్ కూడా ప్రెజెంట్ చేసి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంకా నాకు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ భయ్యా మైండ్ బ్లోయింగ్ ఉంది, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫైడ్ గా ఓవరాల్ గా అదిరిపోయిందని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా చూస్తేనే ఒక క్లారిటీ అన్నది వస్తుంది, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, టైం లైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లైక్ మీకు ఫ్యూచర్ ఇంక్లూడ్ అవుద్ది, పాస్ట్ ఇంక్లూడ్ అవుద్ది, అంటే బిఫోర్ 30 years ఇంక్లూడ్ అవుద్ది, అండ్ ప్రెసెంట్ కూడా రన్ అవుతుంది అనమాట. సో ఈ టైం లైన్స్ అన్నవి కూడా ఏదో 1 or 2 years కాదు, 30 years, చాలా ఎక్కువ ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఆ టైం లైన్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ని, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ని చూపించాలి, అండ్ ప్రెసెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ ని వాళ్ళ స్టోరీస్ ని రన్ చేయాలి, అండ్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ఆ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి ఆ డాట్స్ అన్ని సరిగ్గా కనెక్ట్ చేసి అప్పుడు సెకండ్ పార్ట్ లో మొత్తం మనకి ఏవైతే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వాలి. సో ఎంత క్లారిటీ రావాలంటే సెకండ్ పార్ట్ రావాలి. సో అప్పుడు కానీ క్లియర్ కట్ గా చెప్పలేం వీళ్ళంత బాగా, వీళ్ళ స్టోరీ అంతా కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు లేదని చెప్పేసి. బట్ ఫస్ట్ పార్ట్ వరకు మాత్రం చెప్పాలంటే యా ఇట్స్ గుడ్, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ టైమ్ లూప్ కాన్సెప్ట్స్ ఎంత కన్ఫ్యూజింగ్ పెట్టుకుని ఇది రాలేదని చెప్తాను నేనైతే. నాకైతే బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే అసలు డ్రామా వీళ్ళు ఎక్కడ టైం తీసుకోలేదు, అసలు అనవసరమైన సోది ఏదీ లేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు సెటప్ చేస్తారు, స్టోరీని తీసుకెళ్లిపోతారు బ్రో అడవిలోకి, ఆ ఫారెస్ట్ లోకి. మొత్తం ఆ అట్మాస్ఫియర్ అయితే భలే క్రియేట్ చేశారు. ఒక డార్క్ అండ్ ఈరీ అట్మాస్ఫియర్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ హారర్ వైబ్ క్రియేట్ చేస్తూ, అది చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ 1 hour 22 minutes ఆఫ్ ద మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎక్కడ మిస్టేక్స్ లేవు, చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఏంటి ప్రాబ్లం అంటే, ఆ 1 hour 22 minutes అయిపోయిన తర్వాత మెయిన్ ఈ ఫారెస్ట్ లో జరుగుతున్న మిస్టీరియస్ ఈవెంట్స్ అన్నిటికీ కారణమైన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తారు భయ్య. అంటే లైక్ ఒక నరేషన్ టైప్ అయితే ఉంటుంది, ఒక ముసలోడు చెప్తాడులేండి. ఇక్కడ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఏదైనా రాసుకోవచ్చు కదా, ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయొచ్చు కదా ఏదో ఒకటి అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఒక పోర్చుగీస్ బ్యాక్ డ్రాప్ అయితే ప్రెజెంట్ చేస్తారు భయ్య, అదంత స్ట్రాంగ్ గా అనిపించలేదు నాకు. అంత లాజిక్ కూడా బాగా పట్టుకున్నట్టు కూడా అనిపించలేదు నాకు. యా ఇది లైక్ మ్యాజిక్ కే, కొంచెం యాక్సెప్ట్ చేయండి ఒకసారికి అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకొంచెం లాజిక్ పట్టుకుంటే ఇలాంటి టైం లూప్ కాన్సెప్ట్స్ కి ఇంకా అదిరిపోద్ది. బట్ చూడాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో తెలియదు కాబట్టి పార్ట్ 2లో. సో పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నాకైతే మూవీ ఓవరాల్ గా నచ్చింది. యా కొన్ని బొక్కలు ఉన్నాయి, మీరు కూడా చూడండి. మీరు చూసి మీకు ఏమైనా బొక్కలు అనిపించినాయా, మీకు ఏమైనా డౌట్స్ క్రియేట్ అయ్యాయా, లేక నేను కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యి ఏమన్నా మంచిగా పొగిడేహాను మూవీని. సో మీ ఇష్టం, మీరు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా మూవీ చూసుంటే కనుక. మరి మూవీ తెలుగు డబ్బింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నేనైతే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నాకు, వాటికి ఆన్సర్స్ కావాలి. సో లెట్స్ సీ. ఆ క్లైమాక్స్ అయితే మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇచ్చారు, సో అందుకే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నా. సో బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా. చూడకపోతే కనుక మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.